ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి ఎందరెందరో మహానుభావులు అందరికీ నా నమస్సులు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదు అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి మా వయసు అంటూ మాకు ఇప్పటికీ తెలియదు. ఇవాళ రాజకుమార్ రిటైర్ అవుతున్నాడు అంటే ఒకసారి గుండె ఆగిపోయినట్టయింది. అప్పుడే 60 ఏళ్ళలో పడిపోయావా అని చెప్పేసి ఒక పక్క ఆశ్చర్యం. అలాగే వాళ్ళు నా క్లాస్మేట్ అప్పుడు ఏటీఎంగా పనిచేసే ఆఫీసులో రిటైర్ అయ్యారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు కూడా 60 ఏళ్ళు వచ్చినాయి కదా అని చెప్పేసి ఇవాళ అనిపించింది. అయితే ఒక రకంగా ఆనందంగానూ ఉంది, ఇంకో పక్క భయంగానూ ఉంది. ఓ పొంతులు ఉద్యోగం చేస్తూ ఎక్కడో పల్లెటూరులో టీచర్గా ఉంటూ అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి రాజకుమార్ ఎప్పుడు పోటీ పడాలి, అమ్మో ఇలాంటి నాటకం తయారు చేశారు కదా, దీనికి మించి మనం ఎలా చేయాలని చెప్పేసి ప్రతి క్షణం అక్కడ ఏం చేస్తున్నారు తిరుపతిపేటలో అని చెప్పేసి ఒక కన్నేసి చూస్తూ దానికి మించి నాటకం ఆడాలనేటువంటి తపన పడేటటువంటి 30 ఏళ్ళుగా తపన పడుతూ వచ్చాం. రాజకుమారు ఎలా ఆడితే తపన్ని డ్యామేజ్ చేస్తాం మనం, అంత పోటీగా చాలా ఫ్రెండ్లీగానే, ఇదేమే తగాదపూర్వకంగా కాదు. తన ఆడిన దానికన్నా మనం గొప్పగా ఆడాలి, మనకన్నా తను గొప్పగా ఆడాలనేటటువంటి తాపత్రయంతో ఇన్ని సంవత్సరాలు ఈ నాటక రంగంలో ఉన్నాం. ఇవాళ పూర్తిగా నాటక రంగంలోకి వస్తున్నాడు. ఇంకెన్ని ప్రయోగాలు చేస్తాడో, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలి నాటక రంగంలో అనేటటువంటి ఆలోచన నాలో బయలుదేరింది. చాలా ఆనందం. ఇప్పటి వరకు చేసినటువంటి సర్వీస్ కన్నా ఇంకా గొప్ప సర్వీసు నాటక రంగానికి రాజకుమార్ చేస్తాడని ఆశిస్తున్నాం. చెయ్యాలి. చెయ్యకపోతే మన తమ్ముడు వలి లాంటి వాడు ఊరుకోరు. ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి కళాకారులను ఎందరినో ఈ చిలకలూరుపేట నుంచి తయారు చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళ నలుగురు వాడి నాటకాన్ని నేను చూశాను. ఇప్పటికీ ఈ రోజుకి నాకు ఇంకా కళ్ళల్లో కలుగుతూనే ఉంటారు వాళ్ళు నలుగురు కూడాను. మళ్ళా కళ్ళు తిప్పటం, రాధా బెరుకుతనం, రామారావు, ఇటు రాజకుమార్, వీళ్ళు చేసేటటువంటి ఆ ఈజ్ యాక్టింగ్, అమ్మో ఇంత గొప్పగా యాక్ట్ చేస్తారా వీళ్ళు. నేను అప్పటికి ఇంకా నాటక రంగంలోకి రాలేదు. ఆ తర్వాత 5 ఏళ్ళకి కానీ నేను నాటకం ఆడటానికి నాటక రంగంలోకి రాలేదు. అంత పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు.